బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యతలు ముఖ్యంగా 4. అవి 1. త్రిమూర్తుల స్వరూపం అనగా బిల్వపత్రంలోని 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా భావిస్తారు. 2. పాప సంహారం అనగా భక్తితో శివునికి ఒక బిల్వదళాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 3. శివుని 3 కళ్ళు అనగా ఇవి పరమశివుని 3 కళ్ళను సూచిస్తాయి. పరమశివుని 3 కళ్ళు అనగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని. 4. త్రిగుణాలు అనగా ఈ పత్రాలు సత్వ, రాజస, తామస గుణాలకు ప్రతీకలు. స్వామి పుట్టింది నాంపల్లి, ఏలేది యములాడ, నీ గుండంల తానాలు, గుడి చుట్టూ దండాలు, కోడేలా ముక్కులు, నీకు కోటొక్క భక్తులు, లింగరూపడవయ్య యములాడ రాజన్న. ఆ ఆది దంపతులు శివపార్వతుల కళ్యాణం జరిగిన ఈ రోజునే మనమంతా మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. అంటే ఈ శివరాత్రి పండుగ రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని అర్థం. ఓ సాంబయ్య, ఎందుకు నా మీద కోపమయ్యా? నిన్నే కొలుస్తున్నందుక, లేక నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు దిక్కు అన్నందుక? కష్టాలు పెట్టిన కరుణ చూపువయ్యా, కాటికి వెళ్ళేదాకా కాపాడుతుండవయ్యా సాంబశివయ్య. నమ్మిన వారిని రక్షించేవాడు శివుడు. ఉపవాసంతో దేహశుద్ధి, జాగరణతో ఆత్మశుద్ధి, శివారాధనతో జన్మరాహిత్యం. ఇదే మహాశివరాత్రి విశిష్టత. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. నేడు శివుడు సృష్టి, స్థితి, లయలకు చిహ్నమైన ఆనంద తాండవం చేస్తారని భక్తుల నమ్మకం. ఇది శివతాండవం. ఈ రాత్రి భూమి ఉత్తరార్ధగోళ స్థానం వల్ల మనిషిలోని ఆధ్యాత్మిక శక్తి సహజంగా పెరుగుతుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం జాగరణకు శ్రేయస్కరం. 1. శివజ్ఞానం అనగా శాస్త్రాలు, గురువుల ద్వారా శివుని తత్వాన్ని గ్రహించడం. 2. శివభక్తి అనగా శివునిపై ప్రీతి, ఆయననే ఆశ్రయించాలనే దృఢమైన బుద్ధి. 3. శివధ్యానం అనగా మనస్సును శివుని యందే ఏకాగ్రతగా నిలపడం. 4. శివార్చన అనగా జ్ఞాన, భక్తి, ధ్యానాలతో కూడిన విశేష పూజ. అంటే నిత్యం పూజ చేసేటప్పుడు ఆచరించాల్సినది అని అర్థం. 5. శివవ్రత పాలన అంటే నిత్య, వార, పక్ష, మాస వ్రతాలు మరియు మహావ్రతం ఆచరించుట. ఇక్కడ మహావ్రతం అనగా శివరాత్రి అనే అర్థం. మహాశివరాత్రి జాగరణ యొక్క ప్రాముఖ్యతలు 2. అవి 1. చంచల మనస్సును అదుపు చేసుకోవడం. అంటే రాత్రంతా నిద్రపోకుండా శివధ్యానం, పూజ, భజన చేయడం వల్ల మనస్సులోని కామం, క్రోధ దుర్గుణాలు తొలగిపోతాయి. 2. ఆరోగ్య ప్రయోజనాలు అంటే శాస్త్రీయంగా శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది మరియు దేహం తేలికపడుతుంది. శివరాత్రి నాడు రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం శ్లోకం. దీని అర్థం ఏమిటంటే భక్తితో శివునికి ఒక బిల్వదళాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. లింగం ఎలా ఉద్భవించింది, అలాగే శివుడు జ్యోతిర్లింగంగా ఎలా ఆవిర్భవించాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు వారి గర్వాన్ని అణచడానికి శివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమైన రోజు నేడు. ఇక్కడ జ్యోతిర్లింగం అనగా అగ్నిస్తంభం అనే అర్థం. ఉపవాసం ఎందుకు పాటిస్తారో తెలుసా? ఎందుకంటే మనస్సులోని మలినాలను తొలగించుకొని పూర్తి ఏకాగ్రతతో శివనామస్మరణ చేయడానికి ఉపవాసం పాటిస్తారు. హలాహల భక్షణం, నీలకంఠుడైన రోజు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ప్రాణాంతకమైన హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించిన రాత్రి నేడు. ఇక్కడ హాలాహలం అంటే విషం అనే అర్థం. శివుని పంచభూతాల ఆలయాలు. 1. అగ్ని, అరుణాచలేశ్వర ఆలయం.
2 నీరు జంబుకేశ్వర ఆలయం, 3 విశ్వం తిల్లె నటరాజాలయం, 4 భూమి ఏకాంబరేశ్వర ఆలయం, 5 గాలి శ్రీకాళహస్తీశ్వర ఆలయం. శివుని పంచరామక్షేత్రాలు: 1 అమరారామము, 2 ద్రాక్షారామము, 3 సోమారామము, 4 క్షీరారామము, 5 కుమారారామము. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ. శివరాత్రి నాడు భక్తితో చేసే ఉపవాసం, రాత్రి జాగారం మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి క్రియేషన్స్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు.